ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట ఈ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఉదయాన్నే లెగొట్టంతోనే ప్రార్థన చేయండి, బైబిల్ చదవండి. తర్వాత మార్నింగ్ లవర్స్ ద్వారా మనకు అందించబడుతున్న యేసు ప్రభు వారి యొక్క ప్రేమగల మాటలు వినండి. ఆ రోజంతా మీరు ఆత్మీయ విజయంతో, శరీర పనుల్లో, ఆశీర్వాదాల్లో మీరు ముందుకు సాగుతారు. అందుకే ప్రతి ఉదయం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనంలో, సహించిన వారిని ధన్యులం అనుకొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంత జాలియు కనికరం గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. యాకోబు సహించటం వల్ల వచ్చే ఆశీర్వాదాన్ని గురించి చెప్తున్నాడు. మన భక్తులు, అపోస్తలులు వాళ్ళెంతో శ్రమలు, కష్టాలు, బాధలు, అవమానాలు, నిందలు అన్నీ సహించుకొని పరిచర్య చేశారు. కాబట్టి సహించుకోవటం వల్ల ఎంతో మనకి ధన్యకరమైన జీవితం ఉంది. కాబట్టి అందుకే యోబుని గుర్తు చేస్తూ, యోబు ఎంత జాలి కనికరం గలవాడు, ఆయన ఎంత సహనం గలవాడో చూశారు కదా. నిజంగా యోబు ఎంత సహనం గలవాడంటే ఆయన సహనం 2 ఆశీర్వాదంలోనికి తీసుకొని వెళ్ళింది. కాబట్టి మన పితరులు, అపోస్తలులు వాళ్ళు కూడా ఎన్నో సహించుకొని గొప్ప బోధలు చేశారు, వారు గొప్ప పరిచర్య చేశారు. కాబట్టి సహించుకున్న వారు ధన్యులవుతారు అనే మాట గుర్తు చేస్తున్నాం. ఎందుకు ఈ మాట అంటే, మన ఆత్మీయ జీవితానికి సహనం అనేది చాలా ప్రాముఖ్యమైనది. సహించుకోకపోతే దేవుని కార్యాలు చూడలేం. సహించుకుంటే దేవునికి చోటిచ్చిన వాళ్ళు అవుతాం. సహించుకుంటే దేవుని అద్భుతమైన కృపను మనం అనుభవిస్తాం. ఒక ధన్యకరమైన జీవితాన్ని మనము అనుభవించగలుగుతాం. సహనంలో ఉన్నటువంటి ఆశీర్వాదం కుటుంబంలోనైనా, పరిచర్యలోనైనా, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నోసార్లు మనం క్రీస్తు నిమిత్తం అవమానాలు పడవలసి ఉంటుంది, శ్రమలు పడవలసి ఉంటుంది, నిందలు పడవలసి ఉంటుంది. ఏమండి, ఇలాంటి పరిస్థితుల్లో సహించుకున్నప్పుడు గొప్ప ఆశీర్వాదాన్ని చూస్తాం. సెయింట్ ఫ్రాన్సిస్ అనే ఒక మిషనరీ జపాన్ దేశానికి మిషనరీకి వెళ్ళినప్పుడు ఆయన ఒక వీధిలో ఉండి సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. జనసమూహం అంతా కూడా చుట్టూ ఉన్నారు, అందరూ వింటూ ఉన్నారు. ఈ సమయంలో ఆయన పక్కగా ఒక వ్యక్తి ఎవరో వస్తున్నట్టుగా శబ్దం వచ్చింది. శబ్దం వచ్చి చూశాడు. ఒక యవనస్తుడు నిలబడ్డాడు. ఈయన సువార్త చెప్తున్నాడు. ఈ ఫ్రాన్సిస్గా సువార్త చెప్తూనే ఉన్నాడు. ఈలోపు ఆ నిలబడ్డ వ్యక్తి బాగా గాండ్రిచ్చి ముఖాను ఉమ్మేసి వెళ్ళిపోయాడు. ఆయన ఆ సహోదరుడికి వెళ్ళి చూసి జేబులో ఉన్న కర్చీఫ్ తీసి ముఖం మీద ఉమ్ము శుభ్రంగా తుడుచుకొని ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోకుండా, ఆ సహోదరుడి మీద ప్రతీకారం తీర్చుకోకుండా సహించుకొని సువార్త ప్రకటిస్తున్నాడు. సువార్త ప్రకటిస్తూనే ఉన్నాడు. అక్కడ ఆ జనసమూహం అంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. వారిలో ఒక డాక్టర్ ఉన్నాడు. ఆ డాక్టరు ఆశ్చర్యపోతున్నాడు. ఏంట్రా, ఇతను ముఖం మీద ఉమ్మేసినా కూడా ఏ కోపం కానీ, ఏ ద్వేషం కానీ, ఏ ఆగ్రహం కానీ లేకుండా ఎంత ఓర్పుతో సహించుకొని క్రీస్తుని గురించి ప్రకటిస్తున్నాడు. ఇతనే ఎంత సహనం, ఓర్పుతో ఉంటే ఈయన ప్రకటించే యేసు ప్రభు ఇంకెంత సహనం కలిగినవాడు, చాలా గొప్పవాడు అయి ఉంటాడు అని చెప్పి ఆ డాక్టరు మనసులో అనుకొని ఇంటికి వెళ్ళిపోయి దాన్నే పదే పదే ధ్యానించుకుంటా కొద్ది రోజులకి యేసు ప్రభుని స్వంత రక్షకుడిగా అంగీకరించి ఈ ఫ్రాన్సిస్ ద్వారానే, మిషనరీ ఫ్రాన్సిస్ ద్వారానే మరి ఆ బాప్తిసం పొంది, క్రీస్తును రక్షకుడిగా అంగీకరించి బాప్తిసం పొంది యేసు ప్రభుని వెంబడించడం జరిగింది. చూడండి, ఇప్పుడు ఈ డాక్టరు రక్షించబడటానికి, మారు మనసు పొందటానికి ఉమ్ము వేసిన ఆ సహోదరుడా, లేకపోతే ఉమ్ము వేసిన తుడుచుకొని, సహించుకొని, ఓర్చుకొని క్రీస్తు సువార్తను ముందుకు తీసుకొని వెళ్ళిన ఈ సెయింట్ ఫ్రాన్సిస్ ఎవరి ద్వారా ఇతను డాక్టర్ రక్షణలోకి రావడం జరిగింది? ఉమ్ము వేసిన వ్యక్తిని బట్టి కాదు, కానీ సహించుకున్న దాన్ని బట్టి ఈ డాక్టర్ రక్షించబడటం జరిగింది, తన కుటుంబం రక్షించబడటం జరిగింది. అదే సువార్త ప్రకటించే సెయింట్ ఫ్రాన్సిస్ సహించుకోకుండా కోపమో, ద్వేషమో, ఆగ్రహమో అక్కడ చూపించినట్లయితే ఈ వ్యక్తి రక్షించబడేవాడు కాదు. దేవుని బిడ్డలారా, మనల్ని దేవుడు మన సాక్ష్యం ద్వారానో, మన మాట ద్వారానో
మన నడవడికి ద్వారానో మన హావభావాలతో మనము క్రీస్తుని ఇతరులకు ప్రకటించేవారుగా, చూపించేవారుగా మనం ఉండాలి. అలాంటి పరిస్థితుల్లో మన సహనం అనేది ఎంతో అవసరమైంది. పౌలు ఆ దీవి దాటిన తర్వాత కట్టెలన్నీ బేర్చి మంటేస్తూ ఉంటే ఆ కట్టెలో నుంచి ఒక పాము వచ్చి పౌలు ఏలును పట్టుకుంటే అందరూ అన్నారు, ఇతను ఏదో తప్పు చేశాడు, ఈ పాము ఇతను పట్టుకుంది, ఇతను చనిపోతాడు అని చెప్పేశానని రకరకాలుగా అనుకున్నప్పుడు దాన్ని ఇదిలిచ్చి మంటలో పడేశాడు. ఏ హాని చేయలా. చూడండి, మన మీద రకరకాలైనటువంటి ఇలాంటివి వస్తాయి, వాటిని ఇదిలించి అగ్నిలో కాల్చేయండి, సహించుకోండి. పౌలు సేర్లో అవమానాల మధ్య, నిందల మధ్య ఏమండి, దొంగలు, హంతకులు, రకరకాల మనుషులు చెరసాల్లో బంధించబడితే అవమానాలు, నిందలు మర్చిపోయి దేవుని స్తుతించి చెరసాల అధికారి రక్షణకు కారకులయ్యారు. సహించుకోండి. సహించుకోవటం వల్ల మనం ధన్యులవుతాం. ఇతరులు రక్షించబడితే మనకేం వచ్చుద్దండి అని మీరు అంటారేమో. పరలోకంలో మెప్పు ఉంది. ఆ సహనం ద్వారా 200 ఆశీర్వాదం ఉంది. ఆ సహింపు ద్వారా ఒక రోజుకి నీవు దేవుని ద్వారా ఆశీర్వదించబడుతున్నావు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేద్దాం. సర్వకృప అనేది యేసు ప్రభువా, ఈ మాటలు వింటున్న నీ బిడ్డలు నాయనా, వారి ఆత్మీయ జీవితంలో, పరిచర్యలో సహనం అనేది చాలా ప్రాముఖ్యమైనది. సహించుకుంటే ఒకరోజు విజయం ఉంది. సహించుకుంటే ఒకరోజు 200 ఆశీర్వాదం ఉంది. సహించుకుంటే ఒకరోజు ధన్యులమవుతున్నాం. ఆ జీవితాన్ని బిడ్డలకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.